చలివిడండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. మనము శుభకార్యాలలో చేసే చలివిడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా! పండగకి కూడా చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఎంత సాఫ్ట్‌గా ఉందో చూస్తున్నారు కదా! మనం చేసే ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్‌గా పాకం అనేది పర్ఫెక్ట్‌గా వస్తే చలివిడి అనేది ఇంత సాఫ్ట్‌గా వచ్చేస్తుంది. దానికోసం ముందుగా బియ్యం అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక బౌల్ వేసేసుకొని ఇంకొన్ని వేసేసుకోవాలి. ఎగస్ట్రా అయితే మనం ఖచ్చితంగా వేసేసుకోవాలండి. ఎందుకంటే పచ్చిపిండి పట్టేటప్పుడు తడి బియ్యం పిండి ఉండేటప్పుడు కొంచెం ఎగస్ట్రానే ఉండాలి. ఎందుకంటే పాకం ఎక్కువ తక్కువ అవుతుంది కదా! కొంచెం వేస్టేజ్ కూడా పోతుంది కదా! దీంతో ఒక బౌల్ వేసేసుకొని ఇంకా కొంచెం వేసేసుకున్నాను. హాఫ్ వేసేసుకున్నాను. దీన్ని ఒక 12 గంటలు అయితే నానబెట్టేసుకోవాలండి. నేను నైట్ నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇలా వడకట్టేసుకొని ఒక క్లాత్ మీద అయితే వేసేసుకోవాలి. మొత్తం పూర్తిగా ఆరిపోకూడదు. కొంచెం మనం చేతికి తగిలేంత పచ్చిగా ఉంటే సరిపోతుంది. వీటిని అన్నీ క్లాత్లో వేసేసుకొని మంచిగా ఆరనివ్వాలి. ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాలలో ఆరిపోతాయి. చూస్తున్నారు కదా! ఇలా ఆరబెట్టేసుకోవాలి. ఇలా ఆరిన తర్వాత చూస్తున్నా చేతికి తాకుతుంది కదా! ఇలా ఆరిన తర్వాత మనం మిక్సీ వేసేసుకోవడమే. మరి మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు కూడా ఉండొద్దండి. ఎందుకంటే మళ్ళీ మనకి పిండి అనేది సరిగ్గా రాదు. ఇలా మిక్సీలోకి వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా! నేను చెప్పాను కదా! 1.5 వేసానని చెప్పాను కదా! ఇప్పుడు వాటిని మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని జల్లించుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే బరకగా ఉంటుంది. అలా వస్తే చలివిడి అనేది అస్సలు బాగోదు, సరిగ్గా రాదు కూడా. ఇలా జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత అది ఆరిపోకుండా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం జాగ్రత్తగా చేసేసుకోవాలి. మిల్లుకైనా పట్టించుకోవచ్చు. నేను కొంచెంగానే చేస్తున్నాను కాబట్టి మిక్సీలో వేసేసుకున్నాను. చూసారా ఇలా బరకగా ఉంటుంది. మనం ఎంత ఫైన్గా పట్టేసినా కూడా దాన్ని కావాలంటే మళ్ళీ మిక్సీ వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న దాన్ని తడి ఆరిపోకుండా ప్రెస్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దాని మీద అది ఆరిపోకుండా దాని మీద మూత పెట్టేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్తో బెల్లం కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పు త్వరగా వేగుతుంది కాబట్టి కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవాలండి. ఫస్టే కొన్ని జీడిపప్పు పలుకులు తీసేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు ఇంకొద్దిసేపు ఫ్రై చేసేసుకొని వాటిని కూడా తీసేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటే ఆ నెయ్యి కూడా మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. నేను అందులోనే నెయ్యి తీసేసి బెల్లం పాకం కూడా అందులోనే చేసేస్తున్నాను. బెల్లం ఒక కప్పు తీసేసుకొని పావు గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. కొంచెంగా వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా వాటర్ వేసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది. కొంచెంగా వాటర్ వేసేసుకొని అది పాకం వచ్చేంతవరకు మనం ఉడికించుకోవాలి. ఇందులో నలకలు ఏమైనా ఉంటే కొంచెం లైట్గా కరిగించుకోగానే వడకట్టేసుకుంటే బాగుంటుంది. తర్వాత చూస్తున్నారు కదా మొత్తం బెల్లం అంతా కరిగింది కదా! దీన్ని మనం ముదురు పాకం కాకుండా కొంచెం లేత పాకం వచ్చేంతవరకు కుక్ చేసేసుకొని పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. కొంచెం కరిగితే తొందరగానే వచ్చేస్తుందండి పాకం అనేది. మనకి బాగా ముదరకుండా లేతగా ఉండకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మనం పాకం పట్టుకొని ఎటు అంటే అటు సాఫ్ట్గా అయ్యేంతవరకు చేసేసుకోవాలి. చూస్తున్నారా ఇది పర్ఫెక్ట్గా పాకం వచ్చిందండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్లేట్లో బియ్యం పిండి పెట్టేసుకున్నాం కదా దాన్ని వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మాత్రం ఇద్దరు ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే అది ఉండలు కట్టేస్తుంది కదా! సాఫ్ట్గా కలిపేసుకోవాలి. అది ఉండలు కట్టకుండా. నేను కొంచెమే చేసినాను కాబట్టి ఒక్కదాన్ని అయితే చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉండలేమీ లేకుండా. నేను చేసిన పిండి మాత్రం పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కరెక్ట్గా బెల్లమైనా వాటర్ అయినా పిండి అయినా పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను జల్లించుకున్న పిండి అయితే మొత్తం అంతా వేసేసుకున్నాను. కొంచెం అయితే వేస్టేజ్ అయితే వచ్చేస్తుంది కదా రవ్వలాగా, అది పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత అందులోకి కొంచెం ఇలాచి పొడి వేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు అనేది అందులో వేసేసుకోవాలి. మీకు కావాలంటే గసగసాలైనా వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని కలిపేసుకొని
చల్లారి పెట్టేసుకోవాలండి. చూస్తుంటే చాలా లూజ్గా ఉన్నట్టుంది కదా, కానీ చల్లారితే కొంచెం గట్టి పడుతుంది. ఇలా వేసేసుకున్న తర్వాత చల్లారి పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇది శుభకార్యాలలో చేస్తారండి, ఫంక్షన్స్లలో చేస్తారు. తర్వాత శ్రీరామనవమికి కూడా పెడతాం కదా చలివిడి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. చూస్తున్నారు కదా, కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడింది కదా, ఎంత సాఫ్ట్గా ఉందో చూస్తున్నారా. చాలా చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా బౌల్లో సర్వ్ చేసేసుకొని మళ్ళీ మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కొబ్బరి ముక్కలు, నెయ్యి వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే చలివిడి అయితే రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ చలివిడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.